ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 21వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 21వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టంతో ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. కోరుకున్న శుభ ఫలితాలను అయితే మీరు సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అన్ని విషయాలలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి విధంగా చక్కగా కలిసి రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పని కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. మీరు ఏది చెయ్యాలనుకున్నా కూడా ఆ పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా విజయం రావడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఉత్తమ కాలంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటిలోనూ కూడా సంపూర్ణమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీకంటూ మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే ఉంటారో, అంటే మీ మనసుకు నచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు అందడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని కలుగజేస్తుందండి. చక్కగా ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయాన్ని సంపాదించుకోవడం, డబ్బు పరంగా అన్ని విధాలుగా మీకు కలిసి రావడం కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో చక్కగా ఆదాయాన్ని అయితే రెట్టింపు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అన్ని వృత్తుల వారికి కూడా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా డబ్బు పరంగా మీకు కలిసి రావటం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. బ్యాంకు లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. అంటే ఏదైనా బ్యాంకు వ్యవహారాలు కానీ, ఆస్తి వ్యవహారాలు కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే, చెక్కులు ఇట్లాంటివి ఏమైనా వ్యవహారాలు ఉంటే ఈరోజు మీరు వాటన్నిటిని కూడా జరుపుకోవటానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఏమైనా పనులు ఉండిపోయినా కూడా వాటన్నిటినీ కూడా ఈరోజు మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. గతంలో ఏర్పడిన ఏవైనా ఇబ్బందులు కానీ, పెండింగ్ పనులు కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా వాయిదా వేసుకున్నవి కానీ అటువంటి వాటిని కూడా ఈరోజు ముగించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పని ముందుకు వెళ్ళటం మీరు మరింతగా సంతోషానికి పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రతి పనిలోనూ కూడా మీకు సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్ని పనులను కూడా చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత ఎక్కువ శ్రమ అనిపిస్తుంది. అంటే ఎక్కువగా పని ఉన్నట్టు అనిపిస్తుంది, దానివల్ల ఒత్తిడి అనిపిస్తుంది. కానీ అది ఉన్నప్పటికీ కూడా మీరు దాని మీద దృష్టి పెట్టకుండా మీ పనుల మీద ఎక్కువ శాతం మీరు దృష్టి పెట్టగలుగుతారు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు పని ఎంత ఉన్నా కూడా పనిగా అనిపించకుండా అది మీ యథా ప్రకారం రోజు ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో ఆ కార్యక్రమాల కిందే మీరు భావించి ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదే గెలుపుగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో విజయాన్ని పొందడం, మీకు గెలుపుని రావడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు, మీ శ్రేయోభిలాషులు, మీరు పొందే ప్రతి విజయానికి కూడా వాళ్ళు కూడా ఆనందించడం, వారు ప్రతి విషయానికి మిమ్మల్ని ప్రశంసించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్లకుండా ఏదైతే అవసరమో వాటిని మాత్రమే చూసుకుంటూ వెళ్ళటం వల్ల మీరు కాసింత ధనాన్ని, ఏదైతే డబ్బు ఉంటుందో డబ్బుని కాసింత ముందుకి రానున్న రోజులకి మీరు దాచిపెట్టుకోవడం కానీ, లేక పొదుపుల్లో పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కాసింత జాగ్రత్తలను తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ఏదైతే పోటీ పరీక్షలకు కానీ తరగతి గదిలో పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ గురువుల యొక్క ఆశీస్సులు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా లాభాన్ని మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే కలుగజేస్తాయండి. చక్కగా మీకు రోజైతే కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ ఉద్యోగంలో ఏదైతే మీ యొక్క బాధ్యతలు ఉంటాయో వాటిని సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకొని చక్కగా మీరు గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయ్యి మీకు మంచి మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీ చేతికి దక్కుతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా మీ చేతికి వస్తుందండి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క శ్రేయోభిలాషుల్ని మీ యొక్క ఎవరైతే ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఉంటారో మీ యొక్క శ్రేయస్సును కోరేవారు ఎవరు ఉంటారో వారందరి సలహాలను తీసుకొని మీరు పెట్టుబడులను అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా లాభాలను కూడా పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనలతో వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీ వ్యాపారంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు లాభాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అంతేకాకుండా వారి ఇచ్చే ధైర్యంతో మీరు మరింతగా కొత్త కొత్త పనులను కూడా ఆరంభం చేయటానికి మీరు సన్నాహాలు చేసుకోగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. అంతేకాకుండా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి వేతనాన్ని గౌరవప్రదమైన స్థానంలో పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక చూసుకున్న
చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళి మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వారెవరైతే ఉంటారో వారి యొక్క సలహా సహకారాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళి లాభాల బాటలో మీరు వ్యాపారాన్ని నడిపించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏది కోరుకున్నా కూడా మీ జీవిత భాగస్వామి నుంచి దానికి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా కుటుంబ శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు వారు మీకు పంచడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే. మీరు ప్రతి విషయంలోనూ కూడా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి వాతావరణాన్ని అయితే మీ చుట్టూ సృష్టించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పెద్దల సమక్షంలో పెట్టి మీ యొక్క భవిష్యత్తుకు అవసరమైన మాటలను అయితే చర్చించుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారు రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం ప్రతి పనిని కూడా 10 మందికి మేలు చేసే విధంగా అమలుపరచడం మీకు మరింతగా పేరు ప్రఖ్యాతులను అయితే తెచ్చిపెడతాయండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులు కొనుగోలు వాటి లావాదేవీలు వాటితో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరిగి మీకు సంతోషాన్ని కలిగించే వార్తలు వినటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. యోగదాయకంగా కూడా ఉంటుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.